ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాము కనుక క్రిస్టమస్ అంటే ఏంటో అనేది మనము ఇక్కడ తెలుసుకుందాము. ఇక క్రిస్టమస్ అనేటువంటి పదంలో 9 అక్షరాలు ఉన్నవి. మొత్తము 9 అక్షరాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. మొదటిగా చూసినట్లయితే సి అంటే కాల్. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము మనము చూడొచ్చు. దేవుడు మానవుని పిలవడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే హీల్. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేయుట కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే రెడీమ్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు విమోచించుట కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. నాలుగవదిగా చూసినట్లయితే ఇంపార్ట్ అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము. జీవాన్ని ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఐదుగా చూసినట్లయితే సీక్. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అదేవిధంగా మనము ఆరోదిగా చూసినట్లయితే టీ ఫర్ టీచ్. బోధించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనము. మనం 7వదిగా చూసినట్లయితే ఎం ఫర్ మినిస్టర్ అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. పరిచారము చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. మనం 8వదిగా చూసినట్లయితే అంబాలిష్ మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పాపమును తీసివేసుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. చివరిగా మనము 9వ వచనం చూసినట్లయితే ఎస్ ఫర్ సేవ్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవుల్ని పిలుచుట కొరకు, బాగు చేయుట కొరకు, విమోచించుట కొరకు, జీవం ఇవ్వుట కొరకు, నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు, బోధించుట కొరకు, పరిచారం చేయుట కొరకు, పాపమును తీసివేయుట కొరకు, పాపులను రక్షించుట కొరకు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. కనుక క్రిస్టమస్ ఈ యొక్క భావాలన్నీ కూడా మనము కలిగి ఇతరులకు మనము బోధించే వారంగా ఉండాలి. ఇతరులను నడిపించేటువంటి వారంగా, బాగు చేసేటువంటి వారంగా, విమోచించే వారంగా, జీవవాక్యాన్ని ప్రకటించే వారంగా, నశించిన వారిని వెతికి రక్షించుటకు, బోధించుటకు, పరిచారం చేయుటకు, వారి యొక్క పాపముల నిమిత్తమై ప్రార్థన చేయుటకు, దేవుడి యొక్క రక్షణ వారికి కలుగుట కొరకు మనము ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాము. ఇటు వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.